నమస్కారం. మహతి భక్తి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లుపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా మనస. సో ముందుగా మనం సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ జనవరి నెలంతా కూడా ఎలా ఉండబోతుంది? ఉద్యోగ పరంగా లేకపోతే ఆరోగ్య పరంగా చూసుకోవచ్చు, ఎలా ఉండబోతుంది వాళ్ళకి? జనవరి 2025 లో మొట్టమొదటిగా సింహరాశి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. తర్వాత వృత్తిపరంగా వ్యాపార పరంగా అద్భుతంగా ఉంది ఈ సింహరాశి వారికి. అయితే ఈ సింహరాశి వారికి సప్తమంలో శని అలాగే కంటిన్యూ అవుతున్నాడు, అష్టమంలో రాహు అలాగే కంటిన్యూ అవుతున్నాడు, అంటే లాస్ట్ డిసెంబర్ లాగే. కాబట్టి డబ్బుల పరంగా నో ప్రాబ్లం, ఉద్యోగం పరంగా నో ప్రాబ్లం. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది, ఆఫీసర్స్ యొక్క అప్రిసియేషను, కొలీగ్స్ యొక్క కోఆపరేషను, సబార్డినేట్స్ యొక్క రెస్పెక్ట్, వీటికి ఏమీ కొద ఉండదు. అలాగే ఖర్చులు కూడా బ్రహ్మాండంగా ఖర్చు పెడతారు. ఫ్రెండ్స్ తో చక్కగా పార్టీలు, అందులో అసలే పెద్దల పండగ వచ్చింది, ఇప్పుడు అందరూ నేటివ్ ప్లేస్లకు వెళ్ళిపోతారు. తర్వాత మగవాళ్ళ పేకాట్లు, ఆడవాళ్ళ కోడి పందాలు, ఇలాగా మొత్తం అంతా బిజీ వంటలు, పిండి వంటలు. కాబట్టి అసలు ఎంత సూపర్ గా చేసుకునేటటువంటి నెల ఈ జనవరి నెల అని చెప్పొచ్చు. కాబట్టి ఆడవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారన్నమాట. విద్యార్థులు, ఈ స్టూడెంట్స్ ఇంకేం చదువుతారు వీళ్ళు, పండగలు కోడి పందాల్లో కూర్చుంటుంటే. కాబట్టి శ్రద్ధ చూపించాలి. తర్వాత ప్రేమ వివాహాలు, ఈ మామూలు వివాహాలు లేవు, పెద్దలు కుదిర్చినవి ఈ జనవరి నెల ముహూర్తాలు లేవు. ప్రేమ వివాహాలు పుష్కలంగా సాగుతాయి. తర్వాత వీళ్ళకి మనశ్శాంతి పోగొట్టుకోవడమే కాకుండా తల్లిదండ్రులకు కూడా మనశ్శాంతి అనేది పోగొడతారు. డైరెక్ట్ ఎలూప్మెంట్స్ వెళ్ళిపోవడమే అనమాట. కాబట్టి మనం అది ఆపలేం, కానీ ఒకటి మాత్రం సజెషన్స్ చెప్పగలం. మరి వెళ్ళిపోయేటప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పాలంటారు నాయన, వాళ్ళు బెస్ట్ గైడెన్స్ మీ తల్లిదండ్రులే, కాబట్టి వాళ్ళు గైడెన్స్ ఇస్తారు వాళ్ళ అనుభవంతో. ఇకపోతే అష్టమ రాహు అంటే అదే అనమాట. అంటే ఏదో రకంగా ఇప్పుడు మనకి జ్వరం, మనకేదో లాస్ అయ్యి మనం మనశ్శాంతి కోల్పోతే నో ప్రాబ్లం, పక్కింటోడికి అప్పు వేరేవాడు ఇవ్వలేదని, ఎదురింటాడికి ఏదో ప్రాబ్లం వచ్చి మార్కులు తక్కువ వచ్చిందని, ఇలా ప్రతిదానికి కూడా ఈ సింహరాశి వాళ్ళు జనరస్ ఎట్ హార్ట్, గుండె మంచిది, దాన ధర్మాల్లో దిట్టలు. కాబట్టి వీళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళే పెట్టేసుకొని వీళ్ళకి మొత్తం ప్రపంచంలో బాధలన్నీ వీళ్ళకే ఉన్నట్టుగా అయిపోతారనమాట అమ్మ. ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి, సింహరాశి వారు అందరు కూడా ఉన్నారు. ఇంకా ఆరోగ్య పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి ఆరోగ్యంగా మానసిక ఇబ్బందులు, డిప్రెషన్స్ కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అంతకు మించి పెద్దగా వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఏమి లేవు. అండ్ పిల్లల గురించి చింతన, పిల్లలకి ఆ స్కూల్లో సీట్ రాలేదు, ఈ స్కూల్లో సీట్ రాలేదని వాళ్ళ దీనికోసం వీళ్ళు తిరగడము, ఇలాంటి మానసిక ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇళ్ళు కొనలేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అయితే ఈ గండము, ఉద్యోగ గండం ఒకటి ఉందన్నమాట వీళ్ళకి, సింహరాశి వాళ్ళకి. పోతుందేమో అని ప్రతి చిన్న చితక దగ్గర నుంచి పెద్ద సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు, మల్టీనేషనల్ కంపెనీలో ఉన్న వాళ్ళకి ఉన్నాయి. ఏంటి, ఫర్ పెట్టి రీజన్స్, ఏదో పెద్ద తప్పిదాలవి కాదు, వీళ్ళ స్వయంకృత అపరాధాల వల్ల. ఎలాగా, రియల్ ఎస్టేట్ రంగం ఉంది, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు సీనియర్ VP లెవెల్లో, వీళ్ళు రియల్ ఎస్టేట్లో చేసుకుంటే చేసుకోండి అన్నారు, డిక్లరేషన్ ఇవ్వండి అంటే ఆ పేపర్ ఇవ్వడానికి వీళ్ళకి బద్ధకం వేసి ఇవ్వకపోవడం వల్ల టెన్షన్, దాని మీద ఎంక్వైరీ, హెచ్ఆర్లు ఎంక్వైరీ, ఈ విధంగా అనమాట. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మినహా ఇక ఈ యొక్క సింహరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. మరి వ్యాపార పరంగా, వ్యాపారం చేయాలనుకునే వారికి లేదా ఆల్రెడీ చేస్తున్న వారికి ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉంది. వ్యాపారాలు చక్కగా మంచి లాభాలు. కాకపోతే సాఫ్ట్వేర్ రంగాలు, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ రన్ చేసేటటువంటి వాళ్ళకి కొంచెం ఇన్కమ్స్ తక్కువగా ఉంటాయి. బిజినెస్ అది ఇక కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ పక్క దేశం వెళ్ళాలనుకునే వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కలిసి వస్తుందంటారా? వాళ్ళు ఉండేదే సింహరాశి వాళ్ళంతా విదేశాల్లోనే ఉంటున్నారు, వాళ్ళు విదేశాల నుంచి మన దేశానికి వస్తారనమాట, వాళ్ళకి అది విదేశం అనమాట. అందుకని తప్పకుండా విదేశీ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, వెళ్తారు చక్కగా. సింహరాశి వాళ్ళందరికీ కూడా జనవరి నెలలో నువ్వు అడిగిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అమెరికాలో ఉన్న వాళ్ళు అంతా ఇండియాకి వస్తారు కంపల్సరీ ఫర్ వెకేషన్. అలాగే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు, అంటే మొబిలిటీ అనేది ఉందన్నమాట, అటు ఇటు కంపల్సరీ ఉంది. అయితే ఈ రాశి వాళ్ళు ఒక్కొక్క రాశి వాళ్ళకి జాతకం ప్రకారం ఒక్కొక్క పరిహారం అనేది ఉంటుంది కదా గురుగారు. అలా కాకుండా సింహరాశి వాళ్ళు అందరూ కలిపి ఒక పరిహారం చేసుకోవచ్చు అని అంటే ఒక చక్కటి పరిహారం కూడా తెలియజేయండి.
ఈ రావి చెట్టు ఉంటుంది, ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు వీళ్ళు, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు, కానీ ఒక్కళ్ళు కూడా నీళ్లు పోయరు. నీళ్లు పోయాలి ముందు. ఎవరైతే ప్రదక్షిణాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏ చెట్టు అయినా సరే, పువ్వులు కోసుకునేటప్పుడైనా వీళ్ళు ఏం చేయాలంటే రావి చెట్టు చుట్టూ డైలీ 108 సార్లు ప్రదక్షిణం చేయాలి. డైలీ 108 కుదరనప్పుడు ఒక 21, 54 ఏదో వాళ్ళ వీళ్ళని బట్టి, కానీ శనివారం కంపల్సరీ 108 చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు ఆకులు కొయ్యకూడదు. ఎండిపోయిన ఆకు క్రింద పడుతుంది, ఆకుని తీసుకెళ్లి శివాలయం మీద, శివలింగం మీద, అక్కడ బయట ఉంటాయి కదా దేవాలయాల్లో, గర్భగుడిలోకి రానివారు కానీ బయట, అక్కడ ఆకు పోసి నీళ్లు పోసి అభిషేకంతో ఓం నమ శివాయ అంటూ చేయాలి. నల్ల చీమలు తినేటటువంటి నూకల్ని కానీ పంచదారని కానీ అక్కడ వాళ్ళు పెట్టాలి. తర్వాత సింహరాశి వాళ్ళు శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు దానం చేయాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వాళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా ఈ నెల అద్భుతంగా మారుతుంది. చాలా చక్కటి పరిహారాలు చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.